38th నేషనల్ బుక్ ఫేర్ కి అయితే మనం వచ్చాం కదా. ఇక్కడ నా చేతిలో మన స్మృతి అనే ఒక పెద్ద బుక్ ఉంది. అలాగే ఇక్కడ నా పక్కన అయితే దివ్య వేదవాణి అనే బుక్ ఉంది. వీటి గురించి మనమైతే కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనకి ఇంకా తెలియదు అనమాట. తెలిసింది కొన్ని అయితే, తెలియాల్సింది కొండంత అని అంటారు కదా. సో వాటి గురించి ఈ రోజు ఈ బుక్ గురించి ఇందులో ఏమున్నాయి, సో ఇవన్నీ మనం తెలుసుకున్నాము. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. మీ పేరండి? మరి రాధాదేవి. రాధాదేవి. సో ఇక్కడ మనకి ఈ మొత్తం బుక్ ఫేర్ లో చూసుకున్నట్లయితే ఇంత పెద్ద బుక్ నాకు ఎక్కడ కనిపించలేదు, ఇక్కడే కనిపిస్తుంది. వీటి గురించి ఏం చెప్తారు మీరు? అసలు ఇందులో ఏముంది, ఇది ఎప్పటి నుంచి ఉంది, దీన్ని ఎవరు రాశారు? ఇది మనుస్మృతి అండి. మనుస్మృతి అంటే మన భారత రాజ్యాంగం, ప్రాచీన భారత రాజ్యాంగం అండి. ఓకే. ఎంతవరకు అంటే మనకు విదేశీయులు దండయాత్ర చేయనంత వరకు మొత్తం ఇదే నడిచింది. మన రాజు మొత్తం ఇప్పుడు దేవుళ్ళుగా కొలువబడుతున్న రాముడు, కృష్ణుడు ఆచరించిన ధర్మం కూడా మనుస్మృతి ధర్మాన్ని ఆచరించినారు. ఓకే. అయితే దీనిలో వాళ్ళు ఇప్పుడు మనువు రాసినారు కాబట్టి అతను వెళ్ళిపోయిన తర్వాత మన ఇక ఉంటారు కదా మూర్ఖ పండితులు, వాళ్ళు ఇష్టానుసారంగా దీంట్లో కొన్ని ప్రక్షిప్తాలు చేర్చేసి మనుస్మృతిలో ఇలా ఉంది, మనుస్మృతిలో అలా ఉందని ప్రచారం చేసుకుంటూ కుల విభజన చేసేసి సమాజాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేసేసారు. ఓకే. అంటే వాళ్ళు కొట్టుకొని చచ్చే విధంగా నీ కులం అది, నా కులం ఇది అనే విధంగా విభేదాలు సృష్టించారు. అయితే మనుస్మృతిలో ఎక్కడ కూడా కుల భేదం లేదండి. కులం అనే కులం లేదు, వర్ణం ఉంది ఇక్కడ. వేదంలో అయినా మనుస్మృతి మనుధర్మ శాస్త్రంలో కూడా వర్ణమే ఉంటుంది కానీ కులం ఉండదు. ఇప్పుడు ఇది ఎవరు రాశారండి? ఇది మను రాసింది. అయితే దీంట్లో కాంగడి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వారు దీన్ని 40 సంవత్సరాలు పరిశీలించి ప్రక్షిప్తమేది మూలమేది అని పరిశీలన చేసి రాశారు. హిందీలో రాశారు. దానిని మరి కృష్ణారెడ్డి గారు తెలుగులో రాశారు. మరి కృష్ణారెడ్డి గారు తెలుగులో రాశారు. సో ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. మన సంస్కృతి ఎలా ఉంది, మన కుల విభజన ఎలా జరిగింది, అంటే కులము వర్ణము అంటే డిఫరెన్స్ ఏంటిది, అవన్నీ మనకి ఇందులో తెలుస్తున్నాయని మనం గమనించవచ్చు. ఇలాంటి బుక్ ఫేర్ కి వస్తేనే మనకి ఇలాంటి బుక్స్ గురించి తెలుస్తుంది. అలాగే ఇది మనం తీసుకోవాలనుకుంటే దీని కాస్ట్ వచ్చేసి 2100. ఇక్కడైతే 10% డిస్కౌంట్. ఓకే. బుక్ ఫేర్ లో అయితే 10% డిస్కౌంట్. మామూలుగా ఈ బుక్ ఎక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది? దిల్సుఖ్ నగర్ లో ఉంది. దీని అడ్రస్ కూడా ఇక్కడ ఉందండి. ఓకే. ఇది దిల్సుఖ్ నగర్ లో దీని గురించి పత్రం కూడా ఉంది. ఓకే. మనుస్మృతి. ఓకే. సరే, ఇక్కడ ఇంకొక బుక్ ఉంది కదండి, దీని గురించి చెప్తారా ఒకసారి? ఇవి మొత్తం 4 వేదాలు సంపూర్ణ భాష్యం అండి. ఇది మొత్తం మనకు ఎక్కడ ఇప్పుడు వేరే భాషలలో ఎక్కడ కూడా మనకు హిందీ తప్ప ఎక్కడ కూడా దొరకతలేదు. అయితే మరి కృష్ణారెడ్డి గారు తెలుగులో దీన్ని చేశారు. కృష్ణారెడ్డి గారు ఇద్దరు కలిసి తెలుగులో రాశారు దీన్ని. అయితే ఇది మొత్తము అఖండము 4 వేదాలు కంప్లీట్ గా ఒక్క దాంట్లో వచ్చినాయి. ఇది పెద్దది, కొంచెం ఇబ్బంది అవుతుంది వేరే వాళ్ళకు కొంచెం ఎత్తడానికి, తీసుకొని చదవడానికి అనుకునే వాళ్ళకి ఇక్కడ 4 భాగాలుగా ఉన్నాయి. ఇంకా చిన్నగా కావాలి అనుకునే వాళ్ళకు కూడా 42 భాగాలుగా తయారు చేసినాము. అవి అక్కడ అట్లా ఉన్నాయి. ఆ విధంగా అట్లా ఉన్నాయి. చదువుకునే వాళ్ళకు ఉంటాయి. ఇదేంటంటే మనకు ఆశ్రమాలు, పీఠాలు, మందిరాలు, మన కార్యాలయాలు అక్కడ పెట్టుకోవడానికి ఇది మన వేద సంపద, మన సంస్కృతి, ఇది మన ధర్మము అని చెప్పడానికి ఇది అఖండంగా వేదము చూపించడానికి పెద్దగా మేము తయారు చేసినామండి. సో చూసారు కదండి, మన తెలుగు సాంప్రదాయంలో తెలుగు బుక్స్ కి ఎంతో ప్రాధాన్యత ఉంది. సో ఇక్కడ మన సంపద అని వర్ణించడంలోనే ఒక గొప్ప విషయం మనకు తెలుస్తుంది. సో ఇంత పెద్ద బుక్ లో మన వేదాలు, తెలుగు మీడియం చదివిన వాళ్ళకి వేదాలు అనేవి మనకి తెలిసే ఉంటాయి. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, సో ఇలా వేదాలు అనేవి ఉంటాయి. ఈ వేదాలకు సంబంధించిన బుక్స్ ఇందులో ఉన్నాయి. ఈ వేదాలు మనకు అందరికి ఎంతో మనము జీవించడానికి కావచ్చు, మనం బ్రతకడానికి ఎంతో యూస్ఫుల్ ఉంటాయి అనుకుంటున్నా నేను. అలాగే ఇవి ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఈ బుక్ ఫేర్లు, అంటే ఎన్టీఆర్ స్టేడియం లో జరిగే బుక్ ఫేర్ లో మనకి 10% అనేది లభిస్తుంది. సో ఇక్కడ ఇన్ కేస్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా దిల్సుఖ్ నగర్ లో వీళ్ళ షాప్ అనేది ఉంటుంది, అక్కడ మీరు తీసుకోవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్తే. నా పేరు మరి రాధాదేవి. దయానంద పబ్లికేషన్ తరఫున మేము ఇక్కడ పుస్తక ప్రదర్శనశాల పెట్టినాము. ఇక్కడ 4 వేదాలు కంప్లీట్ గా ఇవ్వబడినాయి. మొత్తం 1-2 భాగాలు మొత్తం ఋగ్వేదం కంప్లీట్ గా, 3వ భాగంలో యజుర్వేదము, సామవేదము, 4వ భాగంలో అథర్వవేదం. సంస్కృతంలో ఉంటుంది మీనింగ్, తెలుగులో కూడా ఉంటుంది. ఋషి, దేవత, ఛందస్సు, మంత్రము, పదార్థము, అన్వయము, భావార్థము, ఈ విధంగా సంపూర్ణంగా ఇవ్వబడింది.
అలాగే ఇక్కడ చూస్తే హిందీ సంస్కృతంలో ఇవ్వబడింది. అక్కడ కూడా మొత్తం కంప్లీట్ గా మంత్రము, భావార్థము, అన్వయము, పదార్థము, ఋషి దేవతా ఛందస్సుతో పూర్తిగా అక్కడ కూడా ఇవ్వబడింది. ఈ విధంగా మొత్తం 4 వేదాలు అటు సంస్కృతం భాషలో ఇటు తెలుగు భాషలో కూడా కంప్లీట్ గా ఇచ్చినాము.